లక్ష్మి వలవలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈ రోజు వీడియోలో పాతకాలం నాటి రెసిపీ చూపిస్తున్నానండి. రాగి తోప చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ రాగులలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం చాలా వరకు పాలల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అనుకుంటాం కదా, కానీ పాలల్లో ఉండే కాల్షియం కన్నా కూడా ఈ రాగులలో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఈ రాగి తోప అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా తినచ్చు. ఈ రాగి తోప అనేది లేడీస్కి చాలా చాలా మంచిదండి. మనకి పీరియడ్స్ టైంలో కానీ లేదంటే పీరియడ్స్ వచ్చే ముందు కానీ కాళ్ళు పీకలు అవి వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండడం కోసం మనం ఈ రాగి తోప అనేది చేసుకుని తింటే చాలా స్ట్రెంత్ అనేది వస్తుంది. కొంతమందికి పీరియడ్స్ కూడా ప్రతి నెల రావు కదండి, అలాంటి వాళ్ళకు కూడా ఈ రాగి తోప తింటే కనుక ప్రతి నెల పీరియడ్స్ కూడా వస్తాయి. చాలా మంది బరువు తగ్గాలి అనుకుంటారు కదండి, అలాంటి వాళ్ళు స్వీట్స్ మానేస్తూ ఉంటారు. కానీ స్వీట్స్ తినాలి అనిపించినప్పుడు ఇది చేసేసుకోవచ్చు అండి. 5 minutes లో అయిపోతుంది. ఇంకా చాలా హెల్దీ కూడా. ఇందులో షుగర్ కూడా వాడట్లేదు, బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనం చాలా చక్కగా తినేయచ్చు. ఇంత హెల్దీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా చూసేయండి. ఈ రాగి తోప చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో 1 కప్ రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండిని చాలామంది చోడిపిండి అని కూడా పిలుస్తూ ఉంటారు కదా, రెండు ఒకటేనండి. ఇలా 1 కప్ రాగి పిండి వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వాటర్ కూడా వేసుకుని ఉండలు లేకుండా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ లేదంటే ఇలా విస్కర్తో కానీ బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ కొంచెం అడుగు మందంగా ఉన్నదైతే బాగుంటుంది. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 2 కప్స్ బెల్లం వేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే కూడా తగ్గించుకోవచ్చు. 2 కప్స్ బెల్లం తురుము వేసుకుని 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలండి. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ హెల్దీగా అంటే బెల్లంతోనే అవుతుంది కదండి. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా మరుగుతుంది చూడండి. ఇలా మరిగితే సరిపోతుంది, పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రాగి పిండిలో వాటర్ కలిపి ఉంచుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఎక్కడ ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా తిప్పుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం పల్చగా ఉంటుందండి, తర్వాత ఒక 2 నిమిషాలకి ఈ విధంగా కొంచెం ముద్దగా అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ అదే విధంగా బాగా తిప్పుతూ ఉండాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇంకొక 2 నిమిషాలకి ఇది ఇంకా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయిన తర్వాత మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా అయినా లేదంటే చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా తినేవారైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే కనుక చాలా ఎమ్మీగా ఉంటుంది. వీడియో అంతా చూసారు కదండి. ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.